దారుణం అయితే దారుణం ఏంటంటే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని విడాకుల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం. ఏం చెప్పాలి? సనాతన ధర్మం గురించి విడాకులు అనేది ఎంత తప్పు, విడాకులు తీసుకోవడం ఎంత తప్పు అనేది మాట్లాడడం అనేది జరగకూడదు. నీ పక్కన ఉన్న వ్యక్తిని పెట్టుకుని నువ్వు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు ధర్మం అని మాధ్యమాల్లో అందరూ అడుగుతున్నారు. సమాధానం ఉందా ఎవరి దగ్గరన్నా? మన జీవితంలో కుదిరితే కలిసి ఉంటాం, లేకపోతే లేదు. దాన్ని పెద్ద ఇష్యూగా చేసి మాట్లాడుతున్నారు కొంతమంది. అది తప్పు. ఓకే, అంతే. సార్, మోడీ గారి ప్రభ మసకబారుతోందా? ఎందుకు చూస్తుంటే కొంచెం వైఫల్యాలు అంటే ఇది వైఫల్యాలు అనే కన్నా ఇప్పుడు ఒక కాలమేఘం కమ్ముకుంటోంది. ఓకే, మసకబారడం కాదు, కాలమేఘం కమ్ముకుంటోంది. ఇది ఇంకొక 13 నెలలు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో చాలా గట్టి పోటీ వస్తుంది. ఓకే, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అవునా? వచ్చే ఎన్నికల్లో మాత్రం చాలా గట్టి పోటీ వస్తుంది. చాలా గట్టి పోటీ వస్తుంది. అవును, 4సారి కదా, చాలా కష్టంగా, చాలా గట్టి పోటీ వస్తుంది. 4 3 కాదు, చాలా గట్టి పోటీ వచ్చి తీరుతుంది. ఇప్పుడు ఉన్న వాటి కదా, కొత్తది ఏమన్నా స్టార్ట్ అవుతుందా? కొత్తవి స్టార్ట్ అవుతాయా? బలం పెంచుకోవడానికి ఇప్పుడు జగన్ని ఢీ కొట్టడానికి అందరూ ఒకటి కాల, అంతే. రేపు మోడీని ఢీ కొట్టడానికి ఇక చంద్రబాబు గారు రాహుల్ గారు కలిసినట్టు అవుతుంది. అవునా? ఓహో, అద్భుతం. అయితే చాలా గట్టి పోటీ మాత్రం ఉండి తీరుతుంది. ఆంధ్రాలో బీజేపీ రాదు, తెలంగాణలో బీజేపీ రాదు. వాళ్ళు ఇండివిజువల్గా నేను బతికున్నంత వరకు నేను చూడను. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు మొన్న దాంట్లోనే చెప్పాను, అదే జరిగింది కదా నాన్న. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమీ తుడిచిపెట్టేదు, వాళ్ళ ప్రాభవం నడుస్తుంది. బీఆర్ఎస్ పురుడు పోసుకుంటుంది. బీజేపీ ఇంకొకరి సహాయం లేకుండా ఒక్క పీఠం కూడా దక్కించుకోదు అన్న. ఏం జరిగింది? ఏ ఎన్నికల్లోనైనా బీజేపీ ఒక భాగస్వామి అవుతుంది, ఒక భాగస్వామిగా ముందుకొస్తుంది, అంతే తప్ప నేరుగా ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం లేదు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు రానివ్వరు, అక్కడ ఆంధ్ర వాళ్ళు రానివ్వరు. జైలు యోగం ఉన్న ప్రముఖులు ఎవరు ఈ సంవత్సరం? అది మనం మాట్లాడకూడదు నాన్న, ఎందుకంటే నాకు తెలిసినా కూడా ధర్మ విరుద్ధం అది. అవునా? ధర్మ విరుద్ధం. తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే గడ్డు కాలం ఉందో అది కేసీఆర్ గారిని అరెస్ట్ చేయటం వల్ల కొని తెచ్చుకుంటారా అని అనిపిస్తోంది. కానీ ఇక్కడ ఈ కేసీఆర్ని అక్కడ జగన్ని ముట్టుకుంటే రాష్ట్రాలు ఏమవుతాయో అందరికీ తెలుసు. కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అది మా పేర్లు చెప్పట్లేదు కాబట్టి, అంటే ధర్మబద్ధమైన విధానం కాదు. ఇంకొకటి అడుగుతాను, వ్యక్తిగతంగా కావాలంటే అడుగు చెప్తా. మా వాళ్ళకి కావాలి, నాకంటే మా వాళ్ళకి ఎక్కువ. అంటే ఒక మనిషికి సంబంధించి కష్టకాలం, ఇబ్బంది సమయం అని చెప్తా, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక మనిషి చచ్చిపోతాడు, వీడు పోతాడు, వీడు ఉండడు అని చెప్పకూడదు నాన్న. తప్పు, మనకు అర్హత లేదు. కానీ కొంతమంది చెప్తారు, వీడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు, వీడు ఇట్టా పోతాడు, అట్టా పోతాడు అని కొంతమంది చెప్తారు మైకుల ముందు కూర్చొని. ఇంకో 6 నెలల్లో వీళ్ళు పోతారు, ఇంకో 2 నెలల్లో వీళ్ళు విడాకులు తీసుకుంటారు, ఓ అమ్మ తెగ చెప్తారు. అదేవి అయి చావో. నేను చెప్తూనే వచ్చా, అవే జరుగుతాయి. ఇంకోటి గురుగారు, ఈ మధ్య కాలంలో ఎవరికైనా పదవులు పోవడం కానీ, కొత్తగా రావడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి పదవులు పోయే అవకాశాలు, మంత్రి పదవులు అలాంటివి? మంత్రివర్గ విస్తరణ ఉంటుంది నాన్న, అందులో ఆటోమేటిక్గా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. అన్నిటికన్నా మించి ముఖ్యమంత్రి గారికి మన రేవంత్ రెడ్డి గారికి ఇంకో 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అది జాగ్రత్తగా ఉండాలి. అంటే వెనక కొన్ని కార్యక్రమాలు అవి చేయిస్తున్నా, అంతే. ఇప్పుడు భగవంతుడి మీద నమ్మకంతో కష్టం రాకూడదని చేస్తారుగా, భగవంతుడిని నమ్మి చేస్తారుగా, అవి జరుగుతూనే ఉంటాయి. అది సో మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన ఇండస్ట్రీలో పెద్ద లేడు అనేది ఇంకా దాన్ని ఎవరు పూడ్చలేకపోతున్నారు, దాసరి గారి రోల్ని. ఈసారి ఏమన్నా ఆ దిశగా చిరంజీవి గారు అడుగులు పడతాయా? ఆయన ప్రయత్నిస్తున్నారు, కానీ ఇంకా కూడా యాక్సెప్టెన్స్ రావట్లే ఆయనకి. రాదు. అప్పుడు ఎవరు లేరు నాన్న, ఇప్పుడు 2 కుటుంబాల చేతిలో ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అంతే. అప్పుడు ఎవరు లేరు. అప్పుడు ఒక గౌరవం ఉంది, ఒక సంస్కారం ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది, ఒక గురుతర భావం ఉంది. చాలా గొప్పగా ఉండేవి అప్పుడు చాలా గొప్పగా ఉండేవి.
అప్పట్లో 27 శాఖలకి 27 శాఖల అధిపతులు ఉండేవాళ్ళు. వీళ్ళంతా కలిసి డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయనకి అందుబాటులో ఉండేవాడు. ఇవాళ హీరో, విలను, డైరెక్టరు, ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టరు, సాంగ్ రైటరు, లిరిక్ రైటరు, చివరికి ప్రేక్షకుడు కూడా వాడే. అట్ట అయిపోయింది. చాలా మంది కళాకారుల అదృష్టం ఓటీటీ ఛానల్. అది నిజం నిజం. ఆనాడు రాలా ఇంతమంది నటులు, అవును, ఇవాళ వస్తున్నారు. పుంకాలు ఇవాళ సో వీళ్ళకి ఈ రోజు పని దొరికింది, ఆనాడు లేదు. అప్పుడు పెద్దలంతా కూర్చొని ఒక నిర్ణయం చేసేవాళ్ళు. ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఇబ్బంది వచ్చినప్పుడు ఎంతమంది నిలబడ్డారు అల్లు అర్జున్కి, ఎంతమంది నిలబడ్డారు, ఎప్పటికొచ్చారు మిగతా వాళ్ళంతా. ఇక్కడ తెలంగాణలో నేను చెప్పాను, తెలంగాణ అని ఏదైతే ఉందో ఫిలిం ఇండస్ట్రీ 2 భాగాలుగా విడిపోతుంది. ఆంధ్ర వేరవుతుంది, తెలంగాణ వేరవుతుంది, ఆ ఫిలిం ఛాంబర్ వేరవుతుంది, ఇది వేరవుతుందని ఓయమ్మ ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే చెప్పాను. అది కావాలంటే ఆ వివరాలన్నీ ఇస్తా అన్నట్టుగానే ఇప్పుడు ఇక్కడ ఫిలిం ఛాంబర్ ఏర్పడిందిగా. అలాగే రేపు అక్కడ ఏర్పడుతుంది. మన ఏఎం రత్నంకి అది పీఠం దక్కుతుందేమో చెప్పలేం. తెలుగు ఆంధ్ర తెలుగు ఫిలిం ఛాంబర్ అంటారు కదా, కార్పొరేషన్ చైర్మన్ గా ఏఎం రత్నం అయినా నేనేం ఆశ్చర్యపోను. బికాస్ మెయిన్ పర్సన్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైం. చిరంజీవి గారు నాయకుల్లో హీరోల్లో అందరికన్నా ఆర్జులు ఇది. బట్ ఆయనని అందరూ ఒప్పుకోవాలని రూల్ ఏంటి? మా బాలకృష్ణ తక్కువ అంటే వచ్చేది అదే. ఇప్పుడు అదే నడుస్తుంది. ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారే అని అంటారు కదా. సో ఇప్పుడు ఆయన ఎందుకు కాకూడదు అని అనేవాళ్ళు లేరా? గొడవలు ఎవరో పెట్టక్కర్లేదు నాన్న, అంతే. తర్వాత నేను చెప్పక్కర్లేదు. రైట్ గురించి. ఈ గ్రహస్థితుల ప్రకారం ఈ సంవత్సరం ఏ రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది? రాజయోగం నాన్న ఒక్కటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహాలు, రాసులు, నక్షత్రాలు నా నాన్న ఆడుకునే ఆట బొమ్మలు నా దృష్టిలో. బట్ నువ్వు అడిగావు కాబట్టి ఆల్రెడీ మాధ్యమాల్లో ప్రతి వాళ్ళు వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్స్లో కూడా వీటి మీద విపరీతంగా చాలా అంటే చాలా చేస్తున్నారు. ఇది వరకు 27 ఛానల్స్ ఉంటే 27 ఛానల్స్లోనూ ఒకే టైంలో వచ్చే రాశి ఫలాల గురించి చూస్తే ఎవ్వరూ ఈక్వల్గా చెప్పరు, రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన ఛానల్స్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విధానాల్లో చెప్తున్నారు. నేను తెలియపరిచేది ఒకటే, రాసులు గ్రహాలు నమ్మండి, జాతకాలు నమ్మండి, కానీ అదే మూలంగా మాత్రం కూర్చోకండి. అదే మూలంగా మాత్రం కూర్చోకండి. మానవ ప్రయత్నం ఉండాలి. మానవ ప్రయత్నం ఉంటే భగవద్ అనుగ్రహం ఉంటుంది. ఆ అనుగ్రహం ఎలాగైనా ఉండొచ్చు. నీ గ్రహస్థితి నీచంగా ఉంటే మారిపోవచ్చు, అద్భుతంగా మారిపోవచ్చు. మనం భగవంతుని ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తారు ఇంతగా? ఇప్పటికీ నేను ఇంకా కంప్లీట్ చేయలేకపోతున్నా. ఎందుకు? నేను వాళ్లకు ఉన్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే, ఏ భగవంతుడిని వేడుకుంటే అది పరిష్కారం వస్తుందో చెప్తా.